వేదం, ఉపనిషత్తుల తర్వాత శివభక్తులకు పరమ ప్రామాణికమైనది శివపురాణం. మొదటగా శివపురాణం 1,00,000 శ్లోకాలను కలిగి ఉన్నదని వాయవీయ సంహితలో వివరించబడింది. వ్యాసుడు దాన్ని 24,000 శ్లోకాలకు కుదించాడు. శివపురాణమే వాయుపురాణంగా పిలువబడుతుంది. 24,000 శ్లోకాలు కలిగిన శివపురాణం 7 సంహితలను కలిగి ఉంది. వాటిలో మొదటిది విద్వేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయువీయ సంహిత. విద్వేశ్వర సంహిత పంచాక్షర మంత్ర మహిమ, పంచాక్షర మంత్ర జప విధానం, లింగార్చన ప్రాముఖ్యత, పార్థివ పూజా విధానం, రుద్రాక్ష మహిమ, శివనామ మహిమ, భస్మ మాహాత్మ్యం విద్వేశ్వర సంహితలో వివరించబడ్డాయి. రుద్ర సంహిత శివపురాణంలో రుద్ర సంహిత చాలా పెద్దది. సృష్టి ప్రళయాల వర్ణన, సంధ్యాకృత శివ సూత్రము, దేవతాకృత శివ స్తోత్రము, దుర్గా స్తోత్రము, శివపార్వతుల వివాహం, దక్షద్వార ధ్వంసము, కుమారస్వామి జననము, తారకాసురుని సంహారం, విఘ్నేశ్వరుని జననం, త్రిపురాసుర సంహారం, జలంధర, శంఖచూడ, అంధకాసుర, బాణాసురుల వృత్తాంతము. శతరుద్ర సంహిత శివభగవానుని అవతార వర్ణన. కోటి రుద్ర సంహిత జ్యోతిర్లింగాలు, శివ సహస్రనామాలు, శివలింగ స్వరూపం, శివరాత్రి వ్రతము. ఉమా సంహిత ధ్యాన మహిమ, నరక వర్ణన, జంబూద్వీపాదుల వర్ణన, వేదవ్యాస వృత్తాంతం, స్త్రీ స్వభావం. కైలాస సంహిత సన్యాసం తీసుకునే విధానాలు. వాయవీయ సంహిత ఉపమన్యు చరిత్ర, నిత్య నైమిత్తిక కర్మల యొక్క స్వరూపం మొదలైనవి ఈ సంహితలో వివరించబడ్డాయి. పూర్వం శౌనక మహర్షి సూత మహర్షితో, మహర్షి, మీరు జ్ఞానులు, సర్వజ్ఞులు, మీకు తెలియని విషయం అంటూ లేదు. మీరు సత్పురుషులు, కామక్రోధాలైన అరిషడ్వర్గాలను ఎలా నిగ్రహిస్తారు? జ్ఞాన వైరాగ్యాలు కలిగి భక్తితో వివేకం ఎలా వృద్ధి అవుతుంది? మహర్షి, కలియుగంలో జీవులు అసుర స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరందరినీ దైవ స్వభావం కలిగిన వారిలా చేయగలిగే మార్గం ఏది? శుభకరమైనది, మంగళకరమైనది, పవిత్రులను చేయగలిగేది ఏది? ఆ సాధనను తెలియజేయండి. దాన్ని అనుష్ఠించడంలో తొందరగా అంతఃకరణము పరిశుద్ధం కావాలి. శాశ్వతమైన శివప్రాప్తి కలగాలి. శౌనక మహర్షి ఇలా సూత మహర్షిని అడుగగా, సూత మహర్షి శౌనకునితో, మహర్షి, పురాణ కథ వినాలన్న తీవ్రమైన శ్రద్ధ చేత నీవు ధన్యుడవయ్యావు. భక్తిని పెంచే ఉత్తమమైన శాస్త్రాలను తెలిపెదను. ఆనందాన్ని కలుగజేసేది, అమృత స్వరూపమైనది, దివ్యమైన శివపురాణాన్ని తెలిపెదను వినుము.